బ్యాడ్ ఫీలింగ్స్ అనేది ప్రతీది మన కమ్యూనిటీలో షేర్ చేసుకుంటారు. హ్మ్. పలానా వ్యక్తి అంటే ఓపెనింగ్‌కెళ్ళినోడు ఆనందంగా అడుక్కుంటాడు. యెస్. అడగకున్నా రూ. 10 దగ్గర రూ. 5 వసూలు చేసుకొని ఎళ్తాడు. ఓకే. భిక్షాటన దగ్గర ఒక షాప్‌లో 100 షాపులలో 90 షాపులు ఇయ్యకున్నా 10 షాపులన్నా తీసుకొని ఎళ్తారు. ఓకే. కానీ ఈ వ్యభిచారం ఏదైతే ఉందో ఇది చాలా వ్యభిచారం అని వ్యభిచారం అంటే మేము ఇళ్లలో అహా! అట్లా అంటలేను. చేస్తలేం గదా! ఏదైతే ఇప్పుడు ఏదైతే చేస్తున్న సెక్స్ వర్క్ ఎగ్జాంపుల్ సరే హ్మ్. వ్యభిచారం కాకుండా సెక్స్ వర్క్ చేస్తున్న వాళ్ళు ఇష్టమున్నా, లేకున్నా అది చేయాలి. ఎందుకంటే పొట్టకూడు కోసం. యెస్. అలాంటి వాళ్ళు మీ సర్కిల్‌లో కూర్చున్నప్పుడు ఒక ఫ్రెండ్‌షిప్‌లా కూర్చున్నప్పుడు వాళ్ళు బాధ వ్యక్తం చేసిన సందర్భాలేమైనా ఉన్నాయా? నేను అలాంటి సర్కిల్‌లో నేను కూర్చోలేను ఇంతవరకు. హ్మ్. నా సర్కిల్ ఎలా ఉంటదంటే, నేను భిక్షాటనకి ఓపెనింగ్‌కెళ్తా కాబట్టి, మా సర్కిల్ వేరే ఉంటది. హ్మ్. వాళ్ళ సర్కిల్ ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు. చాలామంది నా ఫ్రెండ్స్ ఉన్నారు. నా ఫ్రెండ్స్ ఇంతవరకు సెక్స్ వర్క్ ఎవరు చేయరు. హ్మ్. ఓకే. అంటే నేను ఎన్నుకున్న ఫ్రెండ్ కాబట్టి. ఇప్పుడు ఓకే. ఇప్పుడు నాతోని స్నేహం చేసే వాళ్ళంతా ఆ ఫీల్డ్ వర్క్‌లో ఇంతవరకు ఎళ్ళలేరు. ఎళ్ళరు. భిక్షాటన ఓన్లీ ఓపెనింగ్‌కెళ్తారు కాబట్టి, మంచి చెడు తెలుసు. ఇంతవరకు ఆ సెక్స్ గురించి ఇంతవరకు నేను వాళ్ళతోని ఎక్కువ ఫ్రెండ్‌షిప్ చేయలేను. వాళ్ళ గురించి మాట్లాడలేను. కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. రోడ్ల మీద సెక్స్ వర్క్ చేసే వాళ్ళ దగ్గర గూడా వాళ్ళని బెదిరించుకొని అదే. డబ్బులు తీసుకోవడం, వాళ్ళ మీద బ్లేడ్‌లేయడము, ఓహ్! చేతులు కొయ్యడము. వాళ్ళు ఏదో పొట్టకూటి కోసం వాళ్ళు రోడ్ల మీద సెక్స్ వర్క్ చేసుకుని ఉంటే సెక్స్ వర్క్ దగ్గర గూడా డబ్బులు తీసుకునే రకాలు ఉన్నారంట. అబ్బా! హ్మ్. ఓకే. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఉన్నారంట. అది కమ్యూనిటీలో వరకు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అది మా పెద్దోళ్ళ దాకా చెప్తున్నారు. వాళ్ళొచ్చినప్పుడు వాళ్ళ పాపము ఈ భిక్షాటన కన్నా, ఈ ఓపెనింగ్ కన్నా సెక్స్ వర్క్ వాళ్ళదే చాలా డేంజర్. అదే అంటున్నా ఒక గదా! మనిషి తన దగ్గరకు మంచోడొస్తాడు, చెడు. చెడ్డోడొస్తాడు, వ్యాధిగ్రస్తుడొస్తాడు, మంచోడొస్తాడు. అన్నిటికొని వాళ్ళు సెక్స్ వర్క్ ఆ పొట్ట కోసం చేస్తున్నారంటే అసలు వాళ్ళే గ్రేట్ అనిపించుకోవాలి. కదా! చాలా బాధాకరమైన విషయం. ఎన్ని కన్నీళ్ళు వాళ్ళకి రాలుతాయి మనసులో ఇష్టం అది. లేనిది. ఒక వ్యక్తి. ఇప్పుడు మీకు సొంత ఇల్లులు ఉన్నాయండి? రెంట్‌లకి ఉంటున్నారా? లేదండి. లేదండి. అసలు యాక్చువల్‌గా హైదరాబాద్‌లో చాలామంది ట్రాన్స్‌జెండర్స్ ఉన్నారు. కొందరు వలస వచ్చిన వాళ్ళున్నారు. కొందరు ఇక్కడ ఉన్న వాళ్ళున్నారు. కానీ గత కేసీఆర్ ప్రభుత్వం నుంచి మేము ట్రాన్స్‌జెండర్స్‌కి ఇల్లులు ఇవ్వండి. ఎందుకంటే ఎక్కడైనా ఒక రెంట్‌కి పోవాలంటే కనీసం 2000 రెంట్ 5000 అంటారు. ఎందుకట్లా? అవును. చాలా వరకు విన్నా నేను. ట్రాన్స్‌జెండర్స్‌కి మీకు రేట్ ఎవరు ఎక్కువని. ఇల్లులు ఇవ్వరు గదా! ఆ! నువ్వు ఇష్టం ఉంటే ఉండు లేకుంటే లేదు. మేమేం జేస్తున్నాం, ఇంకేదో ఒక ఇల్లు అనుకోని 2000 రెంట్ 5000 ఇళ్లల్లో ఇప్పుడు ప్రెజెంట్‌గా నేనుండే రెంట్ గూడా అదే. ఓకే. అందరికి 3000, 4000 అయితే నాకు 5000, 6000. నేను ట్రాన్స్‌జెండర్ అని. ప్రభుత్వమే పట్టించుకోనప్పుడు ప్రజలు పట్టించుకుంటారా? ఓకే. ఫస్ట్ ప్రభుత్వం పట్టించుకోవాలి. ప్రభుత్వం పట్టించుకొని మాకు ఇల్లులు గాని, స్థలాలు గాని, రిజర్వేషన్ గాని అన్నీ ఇస్తే ప్రజలు మమ్మల్ని పట్టించుకుంటారు. ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. ప్రజలు ఏం పట్టించుకుంటారండి మమ్మల్ని? ఇల్లులు వెతుకుతున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? ఏమంటారు ఇల్లులు ఇచ్చేవాళ్ళు? వాళ్ళు మనసులో ఓనర్స్. ఏముంటదో ఏమో, మీరు ఫోను చేశారు గదా! మేము మీకు చెప్తామంటారు. ఫోను కాలు రాదు. హ్మ్. వాళ్ళు చెప్పరు. ఏమన్నా ఉంటే డైరెక్ట్ వాళ్ళు మాట్లాడతారు. కొందరేమనుకుంటారు, నువ్వు 6000 ఇస్తే ఉండు లేకుంటే లేదు. మొఖం మీదనే హ్మ్. జెప్పేస్తారు. ఏమన్నా ఇలా పెడతారా ఏమన్నా? ఇన్‌స్ట్రక్షన్స్ ఏమైనా పెడతారా? ఇలా ఉండాలి, ఎవరు రావద్దు ఇళ్ళల్లకి అది యెస్. ఇది అది అని? మాత్రం వాస్తవం. అంటే ఎక్కువ ఇండివిడ్యువల్‌గా ఇల్లు తీసున్న వాళ్ళు ఇట్లా డీసెంట్‌గా నాలాగా ఉన్న వాళ్ళే ఇల్లులు తీసుకుంటారు. ఇలా వచ్చుకుంట పోయే వాళ్ళు మాత్రం కొంచెం ఎక్కడనో ఒక చోట ఉంటారు. అది. ఓకే. మీ ఎవరు రావద్దు. వస్తే మీ అమ్మ వాళ్ళు రావాలి, మీ ఫ్రెండ్స్ రావాలి, మీ ట్రాన్స్‌జెండర్స్ ఎవరు రావాలని కండిషన్‌లు చాలా పెడతారు. అదే మన సొంత ఇల్లు ఉంటే ఎవరైనా రావచ్చు, పోవచ్చు. ఓకే. అండ్ ట్రాన్స్‌జెండర్స్‌లో గూడా చనిపోయిన తర్వాత రాత్రి పూట సంథింగ్ రాత్రి పూట తీసుకెళ్తారని విన్నాను. ఎందుకండి? అది ఒకప్పుడు జనరేషన్. ఇప్పుడైతే నా దృష్టిలో అయితే చాలామంది నా ఫ్రెండ్స్ చాలామంది సూసైడ్ చేసుకొని చనిపోయారు. అదేం లేదే అందరూ ఊహాజ్ఞానం. అంటే ఒకప్పుడు వాళ్ళ ఆచారం ఉందేమో మన ట్రాన్స్ కమ్యూనిటీలో పెద్దవాళ్ళున్నారు. ఇప్పుడు జనరేషను పగులే. అదేం లేదు. మీరు అనుకున్నది కరెక్టే. నేను అని చెప్పేది కూడా విన్నాం. అదే. అదే. కరెక్టే. ఒకప్పుడు ఆచారంలో అలా చేశారు. ఇప్పుడు అదేం లేదని. సాధారణంగా ఒక మనిషి రోడ్డు మీద చనిపోతే ఏ విధంగా అవి చేస్తారు. సేమ్ ట్రాన్స్‌జెండర్‌లు గూడా అదే విధంగా చేస్తున్నారు. అంటే ఒక స్కిట్ జేశారు. 'చంద్రముఖి' అక్క వాళ్ళందరూ కలిసేసి ఒక స్కిట్ జేయడం జరిగింది. అందులో ఓకే. చూస్తే కళ్ళల్లో ఇప్పుడు నీళ్ళు ఆగలే మాకు అసలు. ఇప్పుడు కళ్ళల్లో నీళ్ళు జనరేషన్ మారిపోయింది అదే. గదా! అదే. హ్మ్. ఇప్పుడు మేము అప్పుడు సమాజం ట్రాన్స్‌జెండర్‌లని ఎలా చులకన జూసేటోళ్ళు. ఇప్పుడెలా పక్కన మేము ఒక సీట్‌లో కూర్చుంటేనే అక్కడి నుంచి లేసిపోతారు. హ్మ్. ఇప్పుడు లేదు గదా! అవును. ఆ జనరేషన్ జేశారేమో ఇప్పుడు అదేం లేదు. నార్మల్‌గా జేస్తున్నారు. కొందరేమో సాంప్రదాయ ప్రకారం చేస్తున్నారు. కొందరేమో నార్మల్‌గా చేసి దానికన్నా ఓకే. చేసేస్తున్నారు. ఒక ట్రాన్స్‌జెండర్ చనిపోయినప్పుడు అంటే నార్మల్‌గా వ్యాధిగ్రస్తురాలై అదే చనిపోతే ఒక లెక్క గాని, ఈ మోసపోయి
ఆత్మహత్యలు చేసుకొని చనిపోయే వాళ్ళ గురించి మీరేమంటారు? ఇప్పటి వరకైతే చాలా తగ్గాయండి. మధ్యలో బాగా ఎక్కువైపోయినుండే. గత 3 2 ఇయర్స్ ఇయర్స్ 2020లో చాలా చాలా జరిగాయి. జరిగాయి. ఎందుకంటే ఇప్పుడు కోర్ట్‌లు మాకు గూడా అన్ని విధాలుగా పోలీస్ స్టేషన్‌లు మాకొక బోర్డ్ నంబర్సు అవన్నీ వచ్చాయి. ఇప్పుడు జరుగుతలేవు. ఒకప్పుడు జరిగాయి. వాళ్ళకు కొన్ని కమ్యూనిటీ వాళ్ళు కూర్చుండబెట్టి వాళ్ళకి మోటివేషన్ ఇవ్వడం. ఇలా చేయొద్దమ్మా, అలా చేయొద్దమ్మని అని. ఈ మధ్య అయితే ఏం జరుగుతలేవు. కొన్ని మన తెలంగాణలోనే 2020లో చాలా చాలా జరిగాయి. జరిగాయి. ఇప్పుడేం జరుగుతలేవు అలా. ఓకే. అండ్ ట్రాన్స్‌జెండర్స్ కూడా మ్యారేజ్ చేసుకుంటుర్రు. ఈ కాలంలో మంచిగా అందరికి పాపులర్ అయిపోతున్నారు జంటలు గూడా. వాళ్ళని జూసి ఏమంటారు? అలానంటే పెళ్లి దాకా ఒక గూడా ఎళ్తున్నారు. ఇప్పుడు సంసారం అని ఇప్పుడు అదంతా కోర్ట్ అన్ని విధాలుగా ఇచ్చింది గదా! అదే. ఇప్పుడు హ్మ్. అన్ని ఇప్పుడు జెండర్‌తోని సంబంధం లేకుండా ఇప్పుడు ఇద్దరు మొగోళ్ళే పెళ్లి చేసుకుంటున్నారు. అవును. ఆ గేసు జంటలు గూడా ఆ! జూస్తున్నామన్న ఇతర యూట్యూబ్‌లో. రాష్ట్రాల పేర్లు నాకు గుర్తొస్తలేవు. 3, 4 రాష్ట్రాలలో వాళ్ళు సుప్రీం కోర్ట్ అన్ని విధాలుగా మ్యారేజ్ చేసుకోమని హక్కు ఇచ్చింది. మేము ట్రాన్స్‌జెండర్స్ మాకు అన్ని విధాలుగా రైట్స్ ఉన్నాయి. ఒక పిల్లలు పుట్టే అనే అవకాశం తప్పక మాకు అన్ని ఒక మనిషితోని ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఏ విధంగా ఉన్నారో సేమ్ అదే విధంగా ఉంటాము. అన్ని రైట్స్ ఉన్నాయి. మ్యారేజ్ చేసుకోవచ్చు. వాళ్ళతోని హ్యాపీగా ఉండొచ్చు. అన్ని విధాలుగా రైట్స్ మాకు గూడా ఉన్నాయి. ఓకే. అంటే ఇప్పుడు మీరు చదువుకున్నారమ్మా? నేను చాలా వరకు ఏం చూస్తానంటే భిక్షాటన చేస్తున్న వాళ్ళు కూడా చాలా మంచి మీలాగా ఎంబీఏ, బీటెక్ అవి చదివిన వాళ్ళు ఉంటారు. అంటే మీరే అంటే చాలా మంది ట్రాన్స్‌జెండర్ అందరూ పూర్ కాకుండా చాలా మంది రిచ్ ట్రాన్స్‌జెండర్స్ కూడా ఉంటారు దీంట్లో ఉన్నారండి. గూడా. అలాంటి వాళ్ళు ముందుకొచ్చేసి ఏదో సంస్థల్లాగా ఇలా నిర్మించి ఉపాధి కలిగియొచ్చు గదా! ఎందుకు ఈ థాట్ వస్తలేదు ఎవరికీ? ఉపాధి అంటే ఫస్టు మాకు ప్రభుత్వం నుంచి మాకేమన్నా ఇన్‌కమ్ ఇస్తే కదండీ! ఇప్పుడు సపోజ్ నేను ఒక లోన్ పెట్టుకోవాలనుకుంటున్నా. ఒక బ్యాంక్‌కెళ్ళా. బ్యాంక్‌కెళ్ళి ఆ బిజినెస్‌కి ఒక 5,00,000 లోన్ కావాలంటే ట్రాన్స్‌జెండర్స్ అంటే లోన్స్ ఇస్తలేరు. ఇంకేం బిజినెస్‌లు పెట్టాలి? ఇప్పుడు మీకు లోన్స్ కూడా రావా లోన్స్ ఏం ట్రాన్స్‌జెండర్స్‌కి? లేదండి. ఒక సెల్ ఫోన్ కొందామన్నా లోన్స్ రాదు. ఒక బండి కొనుక్కున్నా లోన్స్ రాదు. ఏం లేదు. కొంటే అబ్బాయి పేరు మీద కొనాలి. లేకుంటే అమ్మాయి పేరు మీద కొనాలి. అసలు ట్రాన్స్ అనేది దేనికి లేరు. హ్మ్. ఏమి లోన్స్ వస్తలేవు. సపోజ్‌గా నేను ఒక ఫోన్ కొనుక్కుందామని ఎళ్తే ఈఎంఐకి అది గూడా. ఈఎంఐ లేదు. ఈఎంఐ ట్రాన్స్‌కి లేదు. లేదు. ఎక్కడ లేదు. ఏమంటారు ఇది అడిగినప్పుడు మీరు? ట్రాన్స్‌కి లేదమ్మా మేము ఇవ్వమమ్మా. మీరు అబ్బాయిలాగా ఏమైనా గుర్తింపు ఉంటే తీసుకురండి. లేమండి మేము అబ్బాయిలాగా ఏం గుర్తింపు లేవు. మేమంతా ట్రాన్స్‌జెండర్ లాగా మారిపోయాము కాబట్టి అంటే లేవమ్మా కుదరదమ్మా లేవమ్మా మేము ఇంద ఆప్షన్ అని ఇంతమంది అన్నారు. అబ్బా! ఇది చాలా ఇది తెలియదు ఎవరికీ అయితే నిజంగా. లోన్స్ కూడా రావు. లేవండి. ఒక ఈఎంఐస్ రావు. స్కూటీ కొందామన్నా లేదు. హ్మ్. ఏం లేదు. క్యాష్‌తోనే కొనాలి. క్యాష్‌తోనే కొనాలి. ఒక ఫోన్ కొనాలన్నా లేదు. ఒక బ్యాంక్ లోన్ అయినా లేదు. నాకు జరిగింది నాకే జరిగినాయి. నేను ఒక ఫోన్ కొందామంటే లేదు. ట్రాన్స్‌జెండర్స్ లేదు. హ్మ్. ఇప్పుడు ప్రెజెంట్‌గా వచ్చాయేమో. నేను గత 1 ఇయర్ కింద జరిగిన సంఘటన. ఇప్పుడు ప్రెజెంట్ కూడా రాలేవు. నాకు తెలిసిన వరకు రాలేవు. లేదు. చాలా ఇబ్బందే గదా! ఇట్లా. చాలా, చాలా ఇబ్బందయింది అసలు తెలుసా? చిన్నప్పటి నుంచి అమ్మా నాన్నలని విడిచిపెట్టుకొని అనాథలాగా బతికి రోడ్ల మీద భిక్షాటన చేసుకొని బతికేవాళ్ళం మేము. ప్రభుత్వం మమ్మల్ని గుర్తించుకొని మాకు అన్ని సదుపాయాలు కల్పిస్తే అంతకన్నా మోక్షం ఏం లేదు. మీరు భిక్షాటన చేస్తారు గదా! డైలీ ఎంత ఎర్న్ చేస్తారు? డైలీ అంటే ఒక మాట చెప్తాను. ఇచ్చేటోళ్ళు ఇస్తారు. ఇవ్వనోళ్ళు ఇవ్వరు. ఇది దేవుడు ఇన్‌కమ్ తప్ప డైలీ ఇన్‌కమ్ కాదు. ఇప్పుడు సపోజ్ నువ్వే ఒక షాప్ పెట్టావు. ఏమండి ఒక రూ. 10 ఇవ్వండి. ఇస్తావు. ఇవ్వండి మేము కొడతామా? ఆ! కొట్టి తీసుకుంటామా? కొట్టలేం గదా! ఇది దేవుడి ఇన్‌కమ్. 500 రావచ్చు, 600 రావచ్చు, రూ. 1000 రావచ్చు. అసలు ఏం రాకపోవచ్చు. మా ఓకే. జీవనాధారమే అది.